నమస్తే టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి కుర్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మహిళలు గ్రామస్తులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆ చట్టం అమలైతే మన తాతలు సంపాదించిన ఆస్తులకు మనం యజమానులు కాకుండా పోతామని, మన భూముల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకునే భూములకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏం హక్కులు లేకుండా పోతాయని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కోటేయాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. అందుకు మే 13 ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కోటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బీకే పార్సార్థి గారికి, కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని బస్తీపాటి నాగరాజు గారికి, మరి పెనుగొండ ఎమ్మెల్యేగా సవితమ్మకు అవకాశం కల్పించారు. అందుకోసం మరి రాష్ట్రం అంతా కుల మతాలు ఏమీ చూడుకోకుండా మనమందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ముఖ్యంగా మనం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమిలినేని సురేంద్ర గారిని, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఈరోజు కుర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఒక్కసారి వచ్చిపోమన్నారు. ఖచ్చితంగా అది కూడా నా బాధ్యత. వాళ్ళందరూ కూడా వచ్చి మన మరునాడు జరిగే ఎన్నికల గురించి తెలియజేయడం ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా చాలామంది ప్రజలు, మహిళలు, ముఖ్యంగా ప్రజలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకదాటిపై ఉన్నారు. మేమందరం కూడా సైకిల్ గుర్తుకు వేయించి గెలిపిస్తామని చెప్తున్నారు. సోమవారం జరిగే ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక. ఆ రోజు మనం అందరం కూడా ఓట్లు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఓట్లలో పాల్గొని అందరూ కూడా సైకిల్ గుర్తుకు 2 ఓట్లు కూడా వేయించి గెలిపించుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా అభివృద్ధి పైన ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని గెలిపించబోతున్నామని ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నాను. అభివృద్ధిలో భాగంగానే మనము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మన ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం. ఒకటి మనకి ఇప్పుడున్న మొదటి కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య 2023 ఆఖరిలో ఎవరికి తెలియని చీకటి జీవో తెచ్చినాడు. దాన్ని ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. తర్వాత మొన్ననే అంతే ఒక 15 రోజులు 4 రోజుల క్రితమే కనుక్కున్నారు ఏంది ఆ జీవో అంటే. అది ల్యాండ్ డీడ్ యాక్ట్ అని. ల్యాండ్ డీడ్ యాక్ట్ అంటే చాలా భయంకరమైన యాక్ట్ అది. అంటే మీ ఎవరైతే రైతుల పేర్ల మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు మీవి కావు. రాబోయే కాలంలో అవి జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు, లేదా ఇంకోరు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా మీ పూర్వీకులు సంపాదించిన డాక్యుమెంట్లన్నీ కూడా పోయి వాళ్ళ ఖజానాలు ఉన్నాయి. మీకు ఓన్లీ జిరాక్స్ కాపీ అంటే ఫోటో స్టాట్ కాపీలు మాత్రమే మీది రైతుల దగ్గర కానీ మన ఎవరి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేది కావాలో అన్ని కూడా ఆయన చేయబోతున్నాడు. మనం ఒకటే ఇవన్నీ కూడా అరికట్టాలంటే, ఇవన్నీ కూడా ఆపాలంటే ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఈ దుర్మార్గమైన పనులు కూడా ఆగుతున్నాయి. మనం ఖచ్చితంగా మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా సైకిల్ ఓటు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత తీసుకోవాల్సింది.